నా పేరు స్వప్నారామ్. నేను మణికొండ, హైదరాబాద్‌లో ఉంటాను. అండ్ నా ఏజ్ 45 ఇయర్స్. సో, నేను L3 చాలా గర్వంగా చెప్తాను. L3 కంప్లీట్ చేశాను. సో, ఓకే. L1, L2, L3. This is actually will be is your L1 which you are doing ఓకే. again. Level 3 యాహ్! program, as I mentioned. Level 2 is with the, I think you have gone through the level 2. Level 3 program is again, it will start with a different syllabus. It's a new syllabus now. What all needs to be learnt in L3 regarding time and space will be shifted to L2. And then we are going to have L3, which is going to be the Acharya training. What you have done now is you have repeated the level 1 or యాహ్! level 2 again. Never mind. Please go on. యాహ్! లెవెల్స్ ఆర్ ఆల్ అబౌట్ నంబర్స్ అని నేను అనుకుంటాను. కానీ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మన బిలీఫ్ సిస్టమ్ పెరిగింది అంటాను. నా లెవెల్ ఈజ్ అదర్ లెవెల్ అన్నమాట. సో, ఇట్స్ సంథింగ్ ఇంటర్నల్ వాట్ ఐ మెంట్ టు సే. ఓకే. నాది వెయిట్ వైస్ యాక్చువల్లీ నేను 74, 75 కేజీస్ ఉండేదాన్ని. అండ్ ఎప్పుడూ ఇట్లా హెవీగా అంటే ఐ నో దట్ ఐ యామ్ ఓవర్ వెయిట్ అనేది నాకు అద్దంలో మొహం చూసుకోవాలన్నా కొంచెం భయమేసేది. అలా ఉండేది. సో, బట్ ఫ్రమ్ లెవెల్ 1 నేను నిజంగా చెప్పాలంటే లెవెల్ 1 సరే ఏముంటదా? అంటే ప్రాసెస్ మీద నమ్మకం లేకపోవడం కాదు గానీ, ఇది నాకు వర్కౌట్ అవుతుందా? లేదా? అనే థాట్‌లో చేరాను. సో, నాకు ఒక మహానుభావుడు శ్రీ చైతన్య గారే డైరెక్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి సజెస్ట్ చేశారు. ఐయామ్ ఆల్‌వేస్ థాంక్‌ఫుల్ టు హిమ్. ఇది అంటే చాలా యాదృచ్చికంగా జరిగింది. అక్టోబర్‌లో మీరు కలిసారు, చెప్పారిది. బట్ నవంబర్, డిసెంబర్‌లో ఐ కుడ్ నాట్ స్టార్ట్. నా వల్ల అవుతుందా? కాదా? ఏదో చెప్తున్నారు అనుకున్నా. బట్ జాన్యువరి ఐ డోంట్ నో. ద న్యూ ఇయర్ స్టార్ట్ జాన్ 2 రోజు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ఆల్ దీస్ ఇయర్స్ ఒకేలాగుంది. లైఫ్ అంతా ఒకే ప్యాటర్న్‌లో వెళ్తోంది. నాకు ఏ చేంజ్ కనిపియట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ మై మెంటల్ బిహేవియర్ ఆర్ మై పర్సనల్ లెవెల్‌లో గాని, ప్రొఫెషనల్‌లో ఇది ఏదో అంటే ఒక చేంజ్ ఏదో కావాలి అనే థాట్‌లో ఓకే. ఐ షుడ్ డూ సంథింగ్. ఏదో ఒక రకమైన చేంజ్ తేవాలి అంటే నేనే ఆలోచించి చేయాలి. సంబడి చేయడం కన్నా. సో, మీ మాట ఎక్కడో అది వేదవాక్కులాగా అయింది. అండ్ జాన్ 2 నేను చేశాను L1. ఫ్రమ్ దెన్ ఆన్ ద లైఫ్ రియల్లీ చేంజ్డ్ ఎ లాట్. ఐ థింక్ L1 వచ్చి నాకప్పుడు బెటర్‌గా ఉంది. ఐ మీన్ మొన్నటి కంటే, నిన్నటి కంటే పాస్ట్ ఇయర్స్ నుంచి బెటర్‌గా ఉంది అనుకున్నా. బట్ L2 సెకండ్ టైమ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ గుడ్. అండ్ నౌ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎక్సలెంట్. అంటే నెవర్ లుకింగ్ బ్యాక్. అంటే ఆ గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది. పెరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్‌మెంట్. పర్సనల్‌గా నాకు బెటర్‌మెంట్ అవుతుంది. హెల్త్ వైస్, ఫిజికల్లీ, మెంటల్లీ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ అన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ నిజంగా అందరూ చేయాలి అనే చెప్తాను నేను. అండ్ నాకివాళ చాలా ముచ్చటేసింది. చాలా మంది పిల్లలు ఈ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎనర్జిటిక్‌గా వచ్చింది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. సో, ఐ థింక్ దిస్ షుడ్ బి డన్ బై ఎవ్రీబడీ. అది. సో, ఆహ్, ఓకే. హెల్త్ వైస్ నాకు పీసీఓడీ, హైపోథైరాయిడ్ అండ్ కొంచెం స్లీప్ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ నాకిప్పుడు ప్రస్తుతం అయితే ఈ లెవెల్‌లో ఏమైందంటే నాకు బాగా విపరీతమైన కలలొచ్చేవి. L1 నుంచి డ్రాస్టికల్లీ తగ్గుతూ వచ్చాయి. L3 వచ్చేటప్పటికి నాకు ఇప్పుడు ఓన్లీ ఆ ఎనర్జైజేషన్, ఆ రావి చెట్టు, ఆ ఎనర్జీ ఫ్లో అదే ఎక్కువ రిపీటెడ్‌గా కల్లో వస్తుంది. ఐ థింక్ అది చాలా పాజిటివ్ చేంజ్ అనుకుంటున్నాను. సో, ఓన్లీ గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ అన్నమాట నాకు. మైండ్‌లో గాని, నిద్రలో గాని, వెన్ ఐయామ్ అవేక్, వెన్ ఐయామ్ స్లీపింగ్ అవన్నీ కూడా ఒక పాజిటివ్ చేంజ్. ఆహ్, ఒక కామ్‌నెస్ ఆఫ్ మైండ్ అంటే ఏదన్నా పని చేస్తే కాస్త ఆలోచించి నిదానంగా తొందరపాటులు అనేది తగ్గింది. చాలా జాగ్రత్తగా చేయడం, జాగ్రత్తగా మాట్లాడడం. ఇవన్నీ నాకు అలవాటైన విషయాలు ఈ ప్రోగ్రామ్‌లో. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది? ఎవరికి హెల్ప్ అవుతుంది? అంటే నిజంగా మన బాడీ పట్ల మనం ఒక రెస్పెక్ట్, ఒక శ్రద్ధ అనేది అలవాటవ్వాలి. లైక్ నేను బిలీవ్ చేసేదేంటంటే ఒక సెల్ఫ్ కేర్, ఒక సెల్ఫ్ లవ్ ఆర్ ఒక బాడీకి గాని, మన మైండ్‌కి గాని ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ప్రాక్టీస్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ వల్ల. సో, ఇంకా చెప్పాలంటే ఐ థింక్ 24 డేస్ అంటున్నాం కానీ యాక్చువల్లీ 4 డేస్ మనం నిజంగా మధ్య మధ్యలో తిన్నాము. యాక్చువల్లీ లిటరల్‌గా 20 డేసే లిక్విడ్ డైట్‌లో ఉన్నాము. అది చాలా గొప్ప విషయము అండ్ చేయగలిగాము. అండ్ ఐ థింక్ ఇది ఎవ్రీబడీ రియల్లీ షుడ్ ఒకళ్ళు చెప్పడం కన్నా ఇది చేస్తే వచ్చే థ్రిల్, ఎక్స్‌పీరియన్స్ వేరు. ఎంత చెప్పినా గూడా చేసి చూడడం వల్ల వచ్చే
రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి, అది వన్ హ్యాస్ టు సెల్ఫ్గా తెలుసుకోవాల్సిన విషయం. సో రెస్ట్ ఆల్ health wise, mind wise, body wise, everything is going good with my life. I'm happy. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లైక్ ఎనర్జీ లెవెల్స్ కానీ నెవర్ డౌన్, ఎప్పుడు అలా లేదు. ఒకప్పుడు మూడ్ స్వింగ్స్ ఉండేది, ఇరిటేషన్ ఉండేది, అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మై పీసీఓడి ఆర్ ద గైనిక్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు నాకు అవేవి లేవు, నేను చాలా హెల్దీగా ఉన్నాను అనే థాట్ ఉంది చూడండి, అది రియల్ కిక్ ఆఫ్ లైఫ్ చెప్పాలంటే. సో ఆల్ థ్యాంక్స్ టు చైతన్య గారు. అండ్ యూ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్ అండి, లైక్ హంసకళ గారు, లైక్ పద్మ గారు. నేను ఏ రాత్రి ఏదన్నా సడన్ గా చిన్న సిల్లీ క్వశ్చన్స్ కొంచెం మిమ్మల్ని అడగాలంటే మొమాట పడేదాన్ని, బట్ నౌ ఐ కెన్ కాల్ దెమ్ అండ్ ఐ ఆస్. పాపం చాలా ఓపిక్ గా సమాధానం చెప్తారు, అది రియల్లీ గ్రేట్ ఆఫ్ దెమ్. అండ్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఏ స్ప్లెండిడ్ జాబ్ అండి, వెరీ గుడ్ చాలా. అండ్ నా వంతు సాయం ఏదన్నా మీరు యాజ్ యూ సెడ్ లైక్ ఎవ్రీబడి ఈస్ విల్లింగ్ గా ముందుకొచ్చి ఏదన్నా చేయాలి అనుకుంటే ఐ డెఫినెట్లీ ఐల్ బి ద వన్ టు డూ దట్. అండ్ ఈసారి అంటే ఈ 3 లెవెల్స్ తర్వాతే నేను ఐఎమ్ ఏబుల్ టు నా ట్రాన్సిషన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్ లో వాళ్ళు ఇప్పటికీ ఆ నమ్మకంలో లేరు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఒక్కళ్ళు సరే చేస్తోంది కదా, సో లెట్ వి డూ అని ఒక ఇద్దరు అయితే రెడీ అయ్యారు. సో హోప్ఫుల్లీ దే విల్ డెఫినెట్లీ జాయిన్ బై May 2nd. సో దిస్ ఈస్ అ గ్రేట్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కళ్ళు చేయాలి, తెలిస్తే గనుక తప్పకుండా చేయాలి, అది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ నేను ప్రతి నెల whenever you start a new level, I am there in it. So L1, L2, L30, 40 కన్నా it is my personal growth anga feel అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.